గుర్తుపడతావారా? ఎందుకు కిడ్నాప్ చేస్తుండే అట్లా పోతుండు. ఏమోరా నాయన చూసి నువ్వు అన్నా అన్న ఆపన్నా ఒక్క 2 నిమిషాలు ఆపు. ఆటో ఆపు దిగి కెమెరీ ఆటో ఆపు పక్క తీసుకో. అరే నువ్వు ఒక మాట చెప్తానే పోవాలా కదా? నీకైనా ఫోన్ చేసి చెప్పాలని నీకైనా తెలివి ఉందా? కాదన్నా నేను నిన్న వీడియో చూసి నాకు దింపేస్తాను పోతున్నాను. లొల్లి పెట్టుకుని ఇంతసేపు ఏడికి దింపుతావురా? మంచిగా చూసుకోలేను కదా అన్న. నీకు ఇన్ని రోజులు మేము చేసింది ఆ బాబాయ్ అంతా పోనా? కాదేదో నాకు బాగా నేను చెప్పుకున్నా దానికి వదిలేస్తాను వెళ్ళిపోతున్నాడు. అన్ని మీరు వీడియోలు ఎందుకు పెడుతురా అన్న? నువ్వు తీసుకోవో ఏమైనా చేసుకోరా, నీ పెళ్ళామా నీ పోరా నాకు సంబంధం లేదు. నీకోసం నించుండు కదా. కాదన్నా నాకు బాధ అయిందని నీకు చెప్పుకున్నా నేను. అదేదో వీడియో పెట్టినంటే నాతో లొల్లి పెట్టుకుని ఎందుకు చెప్తున్నావు? కిడ్నాప్ చేస్తున్నావు. దింపేస్తానంటే ఆయన క్రోషం వచ్చింది అప్పుడు. ఎందుకంత బగాయించమంటున్నావు? నీకు ఇప్పుడు ఏమన్నా అయిపోతే ఎవరికి అడుగుతారు? ఒక మాట నువ్వనే చెప్పాలి కదా అన్న. కెమెరా బంద్ చేయన్న. కెమెరా పెట్టుకుంటారా అన్న? అమర్ ఫ్యామిలీ ఫోన్ చేస్తురా? నీకు బయటికి తీసుకొచ్చి ఇంత రిస్క్ చేసినా మీ కెమెరా పెడితే వస్తుందా నీకు? అన్ని నలుగురికి చూపించుకోలేకపోతున్నావు. ఇంకేం అది చేస్తారా ఏమన్నా చెప్పు. ఏం చేస్తా. కొన్ని రోజుల క్రితం ఆశ్రయం కోసం వచ్చిన ఒక ప్రేమ జంటకు కట్టప్ప సహాయం చేశాడు కదా. కట్టప్ప తనకు పరిచయమైన ఒక బాబా ఇంట్లో వారిని సురక్షితంగా ఉంచి పెద్ద దిక్కుగా మారి వారి బాగోగులు చూసుకున్నాడు కదా మామ. అయితే మొదట్లో వారిద్దరూ బాగానే ఉన్నా కొన్ని రోజుల తర్వాత ప్రేమికుల జంట మధ్య మనస్పర్ధలు తలెత్తాయి. అయితే తమకు సహాయం చేసిన కట్టప్ప కూడా చెప్పకుండా ఆ జంట హడావిడిగా బ్యాగులు సర్దుకొని అక్కడి నుంచి వెళ్లిపోవడానికి ప్రయత్నించారు. ఇక ఈ విషయం తెలుసుకున్న కట్టప్ప హర్షలు వెంటనే ఆటోను చేజింగ్ చేసి మరి రోడ్డు పక్కన. అయితే కట్టప్ప వారిని నిలదీస్తూ, అరే ఇన్ని రోజులు మిమ్మల్ని మంచిగా చూసుకున్నాం కదా, కనీసం ఒక్క మాట కూడా చెప్పకుండా వెళ్ళిపోతున్నారు అంటూ నిలదీసి ఆ మాట చెప్పేసరికి, అన్నా ఇక నా వల్ల కావడం లేదు, నేను రాత్రిపూట రాపిడోలో పనిచేస్తూ పోషించుకుంటున్నా, అయినా మా ఇద్దరి మధ్య ఇప్పుడు మనస్పర్ధలు తలెత్తి ఇక కలిసి ఉండలేము అనుకుంటున్నా అని చెప్పేసరికి అయితే హర్ష వారిద్దరి మీద కోప్పడుతూ ఇలా చెప్పాడు, అరే మీకేమన్నా అయితే ఆ బాధ్యత ఆ అపనింద మా మీద పడుతుంది కదరా, కనీసం అదైనా ఆలోచించాలా వద్దా అంటూ గట్టిగా నిలదీశాడు. అయితే ఆఖరికి మాత్రం ఇక నుంచి మాకు ఏం జరిగినా కట్టప్ప మరియు హర్షలకు అనే వాళ్లకు ఎలాంటి సంబంధం లేదు అని ఆ ప్రేమికుడు చెప్పేశాడు. ఆ తర్వాత ఎవరి దారిన వారు వెళ్లిపోయారు. పూర్తి వీడియో కిరాక్ కట్టప్ప ఛానల్లో ఉంది, చూడండి.